triplex villas at Kollur, APR Projects. అసలు రాజారెడ్డి గారు ఎంతమంది సంతానం, మీరు ఎన్నో సంతానం, రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంతానం? పెద్ద ఆయన జార్జ్ రెడ్డి గారు, సెకండ్ రాజశేఖర రెడ్డి, థర్డ్ వివేకానంద రెడ్డి, నేను ఫోర్త్, తర్వాత సుధీకర్ రెడ్డి, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి. ఎలా ఉంటుందమ్మా నాన్నతో మీ అందరికి ఎలా ఉండేది? నాన్న పదే పదే డిసిప్లిన్ అంటుంటారు కాబట్టి చిరాకు అంతే. ఏ చిన్న తప్పు చేసినా కొట్టేస్తాడు పిల్లల్ని. ఆ పిల్లోడికి గుండు కొట్టి గాడిద మీద సవారీ చేసి ఇట్లా ఎప్పుడన్నా ఎవరైనా చేస్తే ఇట్లనే జరుగుతుంది అని హెచ్చరించాడన్నమాట. నలుగురిలో బాగా ఎవరు చదువుతారు? మేబీ నేను కూడా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ క్లాస్ లీడర్, స్కూల్ లీడరు, అట్లా మాకిద్దరికీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినాయి. దేవుని దయ వల్ల అందరం బాగానే చదివేవాళ్ళమండి. సో రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ అందరు ఫీలింగ్ ఏంటి అసలు? రాజారెడ్డి గారు కావచ్చు, ఆయన చేసిన పని వల్ల, ఆయన చూపించిన విధేయత వల్ల దేవుడు బ్లెస్ చేశాడు మా ఫ్యామిలీని అని నేను అనుకుంటాను. బైబిల్లో ఒక మాట ఉంది, రాజ్యాన్ని పాలించేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ రాజ్యము బాగా ఫలిస్తుంది అని. వెంటనే వదినను లేపి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. జగన్ గారు ఎలా ఉంటారమ్మా ఫ్యామిలీతో? ముఖ్యంగా వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు నేను ఎత్తుకొని తిరిగాను. ఆ టైంలో నాకు కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3-4 months ఇంట్లోనే ఉన్నాను. చాలా మురిపెంగా ఎత్తుకునేదాన్ని అనమాట. తిండి తినే దగ్గర బాగా ట్రబుల్ చేసేవాడండి. ఓకే, అస్సలు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ అమ్మ ఫోర్స్ ఫీడింగ్ చేసేదన్నమాట. ఎంత కట్నం ఇచ్చి పంపారు రాజారెడ్డి గారు మిమ్మల్ని? యాక్చువల్లీ వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కాబట్టి మా అమ్మకి అసలు ఇష్టం లేకుండే. 5 మంది పిల్లలు ఉన్నారు కదా, మీ పాపకు ఒక ఇల్లు కొన్నారు హైదరాబాద్లో, అట్లనే 5 మందికి కూడా తలా ఒక ఇల్లు కొనొచ్చు కదా అని అన్నారు హైదరాబాద్లో. అంటే మా నాన్న అన్నారు, నేను ఇతరులకు చేస్తే దేవుడు నాకు చేస్తాడమ్మా, నా పిల్లలకి చేస్తాడమ్మా అన్నారు. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి? నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి, నేను ఇంకా బాగా చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలి ఉద్దేశంతో పట్టుదలగా పోరాడినాడు. ఒక్క పిల్లర్ ఇంతమందిని లీడర్ అనుకున్నాం కానీ చీఫ్ మినిస్టర్ లెవెల్కి పోతారని. జగన్ సీఎం అయిన రోజున ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి, యా యు ఆర్ ద ఓన్లీ మేనత్తా ఫర్ జగన్ నో అని అన్నాడు. ఎప్పుడు ఆయనకు ఒక వెల్త్ అయితే ఉండేదంట కదా, చెల్లెలకి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, చెల్లికి ఆ లోటు లేకుండా చూసుకోవాలి. నాన్న ఉన్నా కూడా నాన్న పొజిషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేసాడు అన్న. మా ఆయనకు ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం వచ్చింది. అక్కడ బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడ దొరకలేదు. నాకేమో స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చారు, కానీ కంటిన్యూస్గా మాట్లాడుతా, అంటే నేను నిద్రపోవట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడిన లాస్ట్ మాట, పాపా దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, కానీ నీ చుట్టూ ఉండే వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండమ్మా అని చెప్పాడు. మా వదినకి ఏంటంటే ఆడబిడ్డ సెంటిమెంట్ ఎక్కువ. ఆడబిడ్డ కంట్లో నీళ్ళు చూడకూడదు అనేది ఆమె ఈ కాలంలో ఎవరికి ఉండదు. 5 మంది 5 జెమ్స్. ఎలా అనిపించింది నాన్నగారు తర్వాత అన్న తర్వాత వివేకానంద రెడ్డి అన్న వరుసగా ఒక్కొక్క మేజర్ పిల్లర్స్ని ఇంటి నుంచి అలా కోల్పోతున్నాం? ఏ ఫ్యామిలీలోనైనా ఫ్యామిలీ పెద్ద పోతే లోటే కదండి. ఇంత సఫరింగ్స్. అన్న చనిపోయిన తర్వాత జగన్ సఫర్ అవుతుంటే మేము భరించలేకపోయేవాళ్ళం. నెక్స్ట్ డే మార్నింగ్కి బాడీ తీసుకొచ్చినప్పటి వరకు మేము బిలీవ్ చేయలే. ఇంకా వదిన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. అసలు మర్చిపోలేని ఒక దృశ్యకావ్యం అది ఉందా అంటే భారతమ్మ, షర్మిలమ్మ, విజయమ్మ గారు ఫుట్పాత్ పైన కూర్చోవటం. దేవుడా మా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వు అని ప్రార్థన చేశాను. ఎనిమీస్కు మంచి మనసు ఇవ్వమని ప్రార్థన చేశాను. there shouldn't be any enemies for my family అని. అన్నా చెల్లెల మధ్య సంబంధం షర్మిల గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి నాన్న ఫిగర్నే చూసుకుంది షర్మిల జగన్లో. జగన్ కూడా అలాగే చేశాడు. అలాగే వాళ్ళ అమ్మకు కూడా ప్రామిస్ చేశాడు,
నా కూతుర్లతో పాటు షర్మిల కూడా నా కూతురే అని. దట్ వాస్ సూపర్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ని. లీడర్స్ ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కొంతమంది లీడర్స్ మాత్రమే మన గుండెల్లో నిలిచిపోతారు అంటే ఎస్, ఉండిపోతారు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం ఉందా అంటే లేదనే చెప్పుకోవచ్చు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త వైఎస్ విమలారెడ్డి గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి రాజారెడ్డి గారి ఫ్యామిలీ గురించి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంతో ఇష్టపడే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొన్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి అమ్మతో మాట్లాడిపోదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అండి. ఎలా ఉన్నారమ్మా? బై గాడ్స్ గ్రేస్ బాగున్నానండి. సో నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది నాకు. సో ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తుంటాం, కానీ కొన్ని ఇంటర్వ్యూస్ మాత్రమే మాకు కూడా మా డిక్షనరీలో నిలిచిపోతాయి. అలాంటి ఒక మంచి ఇంటర్వ్యూ మీది. ఫస్ట్ ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అమ్మ. అన్న గురించి మాట్లాడుకునే ముందు నాన్న దగ్గరికి వెళ్దాం. అసలు రాజారెడ్డి గారు ఎంతమంది సంతానం, మీరు ఎన్నో సంతానం, రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంతానం? నాన్నకి 6 మంది సంతానం, నేను 4వ దాన్ని. 3 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు ఉన్నారు నాకు. 3 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళు ఉన్నారు. మొత్తం 5 అబ్బాయిలు అయితే. ఓకే, మాకు తెలిసింది రాజశేఖర రెడ్డి గారు, పెద్ద ఆయన జార్జ్ రెడ్డి గారు, సెకండ్ రాజశేఖర రెడ్డి, ఓకే, థర్డ్ వివేకానంద రెడ్డి, ఓకే, నేను 4th, ఓకే, తర్వాత సుధీకర్ రెడ్డి, ఓకే, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి. ఎలా ఉంటుందమ్మా నాన్నతో మీ అందరికి ఎలా ఉండేది ఆప్యాయత? ఎందుకంటే నాన్నగారు ఆ రోజుల్లో బాగా బిజీ. ఒక రాజకీయ నాయకుడిగా రాయలసీమని ఒక ఏలిన రోజులు ఉన్నాయి నాన్నగారు. ఒకసారి నాన్నగారి గురించి చెప్పండి అమ్మా. నాన్నగారు బయట వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా, చాలా గంభీరంగా కనపడతారు, కానీ నాకు మాత్రం నా ప్రియమైన నాన్న, ముద్దుల కూతురు. అంటే 5 మంది రికమెండేషన్లు నేనే నాన్న దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే హీఈస్ ఎ గ్రేట్ డిసిప్లినేరియన్. నాన్నగారు చాలా డిసిప్లిన్లో పెడతారు అందరినీ. ఏ చిన్న తప్పు చేసినా కొట్టేస్తాడు పిల్లల్ని, అట్లా అనమాట. అంటే బైబిల్లో ఒక మాట ఉంది, బెత్తం వాడిన వాడు నిజమైన కుమారుడు కాదు అని. ఓకే, అంటే వీ హ్యావ్ టు డిసిప్లిన్ చిల్డ్రన్ అని ఒక రూల్ అనమాట, బిబ్లికల్ రూల్. అది పాటించేవాడు అనమాట. సో ఇప్పుడు ఈ 5 మందికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ విమలమ్మ గారే జడ్జి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎవరు తీసుకొస్తారు మీ దగ్గరికి? ఎక్కువగా రాజశేఖరన్న. ఎందుకని? రాజశేఖరన్న చిన్న తమ్ముడు, వాళ్ళిద్దరు. రాజశేఖరన్న కొంచెం యాక్టివ్గా ఉండేవాడు. నాన్నకి ఇష్టం లేని పనులు అంటే మోటార్ సైకిల్, ముఖ్యంగా మోటార్ సైకిల్లో చాలా స్పీడ్గా పోయేవాడు, నాన్న వద్దని చెప్పేవాడు. అట్లాంటి చిన్న చిన్నయే, కానీ టైంకు ఆయన పంక్చువాలిటీ చాలా బాగా మెయింటైన్ చేసేవాడు. మమ్మల్ని కూడా అలాగే మెయింటైన్ చేయమని చెప్పేవాడు. ఆయన చెప్పిన టైంకి రాకపోతే అట్లా కోప్పడేవాడు అనమాట. సో చిన్నప్పటి నుంటే రాజశేఖర రెడ్డి గారు అయితే అంటే చిన్నప్పుడు మేము 4గురమే ఎక్కువ క్లోజ్గా ఉన్నాం. 3 అన్నయ్యలు, నేను. మా చదువుల నిమిత్తం మమ్మల్ని బళ్ళారికి పంపించాడు నాన్న. కర్ణాటక. అప్పుడు గుంటకల్లు, హోస్పేట అటువైపు కాంట్రాక్ట్స్ చేసేవారు నాన్న. కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు. మమ్మల్ని అక్కడ ఒక ఇల్లు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ను, ఆయన భార్యను, వాళ్ళిద్దరు టీచర్స్ అనమాట. వాళ్ళకి పిల్లలు లేరు, మమ్మల్ని పిల్లల్లాగా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళని మా దగ్గర కాపలా అంటే వాళ్ళని గార్డియన్స్ లాగా పెట్టి ఒక ఇల్లు తీసుకొని మేము అక్కడ నుండి చదువుకున్నాం అనమాట బళ్ళారిలో. ఎవ్రీ వీకెండ్ ఆయన వచ్చేవాళ్ళు. నాన్నగారు బళ్ళారికి చాలా దగ్గర ఆయన కాంట్రాక్ట్స్ చేసే ప్లేసు. అట్లా వచ్చేవాళ్ళు. 4గురిలో బాగా ఎవరు చదువుతారు? దేవుని దేవల్ల అందరం బాగానే చదివేవాళ్ళం అండి. చదువులో ఎవరు వెనకబడ్ల. ఓకే, నేనైతే అంటే మేబీ డబుల్ ప్రమోషన్లు ఎక్కువ వచ్చాయి. ఆ కాలంలో డబుల్ ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు. ఓకే, 1, 3, 5 అట్లా జంప్ చేసుకుంటూ పోయాను నేను. ఓ క్లాసెస్ మొత్తం. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అట్లా డబుల్ ప్రమోషన్ ఇస్తారనమాట. ఓకే, రాజశేఖర్ అన్న? రాజశేఖర్ అన్నకు వచ్చినట్లు గుర్తులేదు నాకు, కానీ వాళ్ళు చక్కగా చదువుకునేవాళ్ళు. సో రాజశేఖర రెడ్డి గారు ఎంబీబీఎస్ చేసింది ఎక్కడమ్మా? గుల్బర్గా. వాళ్ళందరూ రాజశేఖర్ అన్న గుల్బర్గాకి వెళ్ళిపోయి, జార్జ్ అన్నేమో అనంతపురంకి వెళ్ళిపోయాడు ఇంజనీరింగ్కి, వివేక్ అన్నేమో అగ్రికల్చర్ బీఎస్సీ చేయడానికి తిరుపతికి వెళ్ళాడు. ఇంకా నేను ఒక్కదాన్ని బళ్ళారిలో ఎందుకని నేను మెడ్రాస్కి వెళ్ళాను అనమాట. మా అక్కలు అక్కడ ఉండేవాళ్ళు, మా పెదనాన్న పిల్లలు.
నాకు సొంత అక్కలు లేరు కాబట్టి వాళ్ళంటే చాలా ఇష్టం ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఎలా ఉండేదమ్మా చిన్నప్పుడు? మీ అన్న తమ్ముళ్ళతో ఒకే ఒక్క చెల్లెలు గారాబంగా పెంచుకొని ఉంటారు మిమ్మల్ని. బాగా వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నతో బాగా గుర్తుండిపోయిన క్షణాలు ఏమున్నాయి మీకు పెళ్ళిళ్ళు కాకముందు? ఎప్పుడు ఎక్కడ పోయినా మేము కలిసే ఉండేవాళ్ళం అంతే. ఏదైనా కలిసి పంచుకునే వాళ్ళము, కలిసి తిరిగే వాళ్ళము. ఒక జీప్ ఉండేది మాకు స్కూల్స్కి పోయేదానికి. అప్పుల్లో జీప్ డ్రైవ్ చేసేదానికి అన్న ఎక్కువ ఇష్టపడేవాడు. నేను ఆయన పక్కన కూర్చుంటే వివేక్ అన్న చివరిలో కూర్చునేవాడు. ఒకరోజు చాలా స్పీడ్గా ఇట్లా టర్న్ చేసేసరికి వివేక్ అన్న కింద పడిపోయాడు. కింద పడితే దెబ్బలు తగిలితే మళ్ళీ మా టీచర్ వాళ్ళు తిడతారు కదా, అందుకని ఎవ్వరు చెప్పకూడదు వాళ్ళకి. వివేక్ అన్న ప్యాంట్లు వేసుకొని కవర్ చేసుకున్నాడు అనమాట దెబ్బలు మానిపోయేంత వరకు. ఇలాంటివి చాలా చేసేవాళ్ళు అయితే. చిన్నప్పటి నుంచి కొంచెం ఫాస్ట్ అనమాట. ఓకే. డ్రైవింగ్ బాగా ఇష్టము రాజశేఖర రెడ్డి గారికి. ఇంకా బాగా చదివేవాడు. ఏం పెద్ద అంటే చెడ్డ పనులు చేయడం అట్లాంటివన్నీ ఎప్పుడు చేయలే. చిన్నప్పటి నుంచి రెబల్గానే ఉంటారా రాజశేఖర రెడ్డి గారు? రెబిలియస్ కాదు, నాన్న పదే డిసిప్లిన్ అంటుంటారు కాబట్టి చిరాకు అంతే. తర్వాత నాన్నగారు ఎప్పుడు వచ్చారమ్మా రాజకీయాల్లోకి? అంటే కాంట్రాక్ట్స్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారా? కాంట్రాక్ట్స్ జరుగుతూనే ఉంటాయి ఊర్లో, పంచాయతీలో వాళ్ళే చూసుకునేవాళ్ళు. మా చిన్నప్పుడు డిఎన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. ఆయన పాలిటీషియన్ మా ఊర్లో. తర్వాత నాన్న కాంట్రాక్టర్ నుంచి మైన్ ఓనర్ అయ్యారు. మైన్ ఓనర్ అయిన తర్వాత దెన్ హీ కేమ్ ఇంటూ పాలిటిక్స్. అంటే డబ్బులు విపరీతంగా వచ్చినాయి ఆ టైంలో. అందుకని ఊరికి బాగా చేయాలా, ఊరిని బాగా చేయాలా అట్లా అని పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా, తర్వాత మా అమ్మ ప్రెసిడెంట్గా ఉండేది. సిమెంట్ రోడ్లు వేయించారు ఊర్లో, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్, ఇట్లాంటివన్నీ చాలా చేశారు వాళ్ళు. నాన్నగారు అందం ఎవరికి వచ్చింది? మీ 5గురు అన్నదమ్ముల్లో నాన్నగారు ఎంత అందంగా ఉంటారో, పెద్ద మీసాలు వేసుకొని. రాజారెడ్డి గారు అంటే ఆయన వారసత్వం ఎక్కువ ఎవరు పుణికిపుచ్చుకున్నారమ్మా 5గురు అన్నదమ్ముల్లో? మేనల్లుడు అంటే చాలా ఇష్టం మా నాన్నకి. చిన్నప్పటి నుంచి జగన్ అంటే చాలా ఇష్టం. జగన్ని మంచి లీడర్ చేయాలని ఎప్పుడు అనుకునేవాడు అనమాట. ఓకే. తాతగారికి ఉండేది. దగ్గర తీసుకునేవాడు, బాగా డిసిప్లిన్లో పెట్టేదానికి ప్రయత్నం చేసేవాడు. జగన్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్ కిడ్ కాదు, చక్కగా చెప్పిన మాట వినేవాడు. కొడుకుల కన్నా మనవడికే ఎక్కువ వచ్చింది అయితే. అంతే కదా, అసలు కన్నా వడ్డీ. చాలామంది చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా రాజారెడ్డి గారి వారసత్వమే, ఆయనకున్న ఆ కసి ఉంటుంది, ఏదైనా సాధించాలని అందరూ చెప్తూ ఉంటారు రాజకీయాలలో. అయితే అది వాస్తవమే, మీరు చెప్పారు కాబట్టి. మా అమ్మకైతే నా కొడుకు అంటే వాళ్ళు డిక్లేర్ చేస్తారనమాట ఫేవరెట్ గ్రాండ్ సన్ అని అట్లా. ఓకే. మా నాన్నకేమో జగన్ అట్లా చెప్పుకోవచ్చు. అట్లన్నీ పర్టికులర్గా మిగతా వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం కానీ అట్లేం లేదు, అందరంటే ప్రేమే. ఓకే. అయితే జగన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో అని అనిపించేది. బట్ రాజారెడ్డి గారి తర్వాత ఆయన రాజకీయ వారసత్వం, ఆ కుటుంబంలో అంతమంది అన్నదమ్ముల్లో రాజశేఖర రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా బిలీవ్గా తీసుకొని అంత పెద్ద లీడర్ అయ్యారంటే ఎవరు కష్టం అని చెప్పుకోవచ్చు? హీఈస్ ఎ బార్న్ లీడర్ అండి. వైఎస్ఆర్ ఈజ్ ఎ బార్న్ లీడర్. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు, మేబీ నేను కూడా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ క్లాస్ లీడర్, స్కూల్ లీడరు, అట్లా మాకిద్దరికీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినాయి. చిన్నప్పటి నుంచి స్కూల్లో లీడర్ ఉండేవాడు. తర్వాత మెడికల్ కాలేజ్కి వెళ్ళాక అక్కడ కూడా లీడర్గా ఉండేవాడు. తిరుపతికి వెళ్ళిన తర్వాత హౌస్ సర్జన్ చేస్తున్నాడు, అప్పుడు కూడా లీడర్గా ఉండేవాడు, స్టూడెంట్ లీడర్గా. అట్లా ప్రతి స్టేజ్లో కూడా హీ వాజ్ ఎ లీడర్. పర్టికులర్గా ప్రజల్లో ఒక లీడర్గా నిరూపించుకున్న తర్వాత ఏమనిపించింది కుటుంబం మొత్తానికి కూడా? ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంతోమంది వచ్చిపోతుంటారమ్మా, కానీ లీడర్స్ అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటారు, రూల్ చేస్తారు, రూల్ చేసి మనం అనుకున్నలో వెళ్ళిపోతుంటారు. లీడర్స్ వాళ్ళ లైఫ్ అలా ఉంటుందన్నమాట. అలాంటి లీడర్ అంటే మా ఇంట్లో అట్మాస్ఫియరే అట్లా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, అసలు మాకు ప్రైవసీ అంటూ ఏమి ఉండదు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటూనే ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ వై ఐ డిడ్ంట్ ఎంటర్ పాలిటిక్స్. మా ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, 32 సంవత్సరాలు అయింది. మా ఊర్లో మా అత్తగారు ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితే నిమిషాల్లో గెలిచేస్తావు, యునానిమస్గా గెలుస్తావు, నిలబడుమా అని చాలా ఎంకరేజ్ చేసేది. కానీ ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్.
బికాజ్ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా మా అమ్మ నాన్న ఇద్దరు బిజీగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు పొద్దున 5 గంటల నుంచి మనుషులు వస్తారు. మార్నింగ్ బెడ్ కాఫీ అక్కడే తాగుతారు, న్యూస్ పేపర్లు అక్కడే చదువుకుంటారు. ఓకే. అట్లాంటి పరిస్థితి అనమాట. రాయలసీమలో అలానే ఉంటాయి కదా రాజకీయాలు ముఖ్యంగా. మా ఇంట్లో మాత్రము ఎప్పుడు వచ్చిపోయే వాళ్ళతోనే సరిపోతుంది. అమ్మకి వండి పెట్టలేక ఇంకా అమ్మకి అదే పని అనుకుంటా. వండి పెట్టడం కంటే వడ్డించడం ఎక్కువ ఇష్టం మా అమ్మకి. వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ అందరు ఫీలింగ్ ఏంటి అసలు? రాజారెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు. మా నాన్న ముందు నుంచి తన మనసులో అట్లనే ఉండింది, హీ హ్యాస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని. నా పెళ్ళి కూడా అదే, అంటే పొలిటికల్ మ్యారేజ్ నాది. మా ఆయనేమో అక్కడ జమీందారు ఆ ఊర్లో. ఎక్కడ? గణపురం అని విజయవాడ దగ్గర. ఓకే. వాళ్ళు వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆ ఫ్యామిలీ. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు. మా నాన్నకి చాలా డబ్బులు ఉన్నాయి కానీ కొంచెం అంటే స్టేట్ లెవెల్లో, హైదరాబాద్ లెవెల్లో అంతగా ఎవరు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో రాజశేఖర్ నన్ను ఈ ఊర్లో అందరికీ పరిచయం చేయడము, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడము మా ఆయనే, కుమార్ కోటిరెడ్డి గారు. అట్లా వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ యాక్చువల్లీ లయోలా కాలేజ్లో. ఓ, మీ హస్బెండ్ అండ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఓ, అక్కడ పరిచయం కాస్త బావగారు అయిపోయారు. అదే, సూపర్. ముందు నుంచి అదే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి నా పెళ్ళి కూడా అట్లనే చేశారనమాట. సూపర్. యాక్చువల్లీ వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కాబట్టి మా అమ్మకి అసలు ఇష్టం లేకుండే, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దే యాక్సెప్టెడ్ మీ యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ. మా అమ్మ తృప్తి కోసం ఒకసారి క్రిస్టియన్ పెళ్ళి, ఒక తర్వాత హైదరాబాద్కి వచ్చి హిందువుల పెళ్ళి అట్లా కూడా చేశారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా ట్రావెల్? ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరిది? అంటే మేము ఆయన బతుకున్నంత వరకు కలిసే ఉండేవాళ్ళం. ఒక స్టేజ్లో రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో మా ఇల్లు ఉంది. మా నాన్న కొనిచ్చిన ఇల్లే. దాంట్లో కొన్ని సంవత్సరాల వరకు కలిసే ఉన్నాం. అన్న ఎప్పుడు పులివెందుల నుంచి వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ, మాకు డిస్టర్బెన్స్ అని చెప్పి తర్వాత వేరే ఇల్లు తీసుకున్నాడు. బట్ అన్నకి మీరంటే ప్రాణం కదా. అన్నలకి తమ్ముడికి అందరికీ ఒకే ఒక చెల్లెలు. ఇప్పుడైతే మా అమ్మ చనిపోయిన తర్వాత మా తమ్ముళ్ళు ఇద్దరు అమ్మ పొజిషన్లో నన్ను పెట్టుకుంటారు. అమ్మ, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కానీ, ఎంత పెద్ద రాజకీయ నాయకులు అయినా కానీ, ఎప్పటికీ ఆయనకు ఒక వెల్త్ అయితే ఉండేదంట కదా. చెల్లెలకి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, చెల్లికి ఆ లోటు లేకుండా చూసుకోవాలి. అయితే భలే ఎంకరేజ్ చేశాడు. మా ఆయన చనిపోయినప్పుడు ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు. ఏదనుకో వాటర్ కోసం ఏదో సెక్రటేరియట్ దగ్గర ఉన్నాడు. మా ఆయనకు ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం వచ్చింది. అక్కడ బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడ దొరకనప్పుడు ఆయన వాళ్ళ ఆ దీక్షల్లో కూర్చున్న వాళ్ళకు ఒకరిద్దరికి ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చాడు హాస్పిటల్కు. అప్పటికే ఈయనకు ప్రాణం పోయింది. తర్వాత మేము మా ఊరికి తీసుకెళ్ళామన్నమాట, గణపురంకి. తీసుకెళ్ళినప్పుడు నాతో పాటు ఆయన వదిన ఉన్నారు, విజయమ్మ గారు. నాకేమో స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చారు, కానీ కంటిన్యూస్గా మాట్లాడుతూ, అంటే నేను నిద్రపోవట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. పాప, దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు బీ. అప్పుడప్పుడు స్టోరీ బుక్స్ చదువుతుంటాడు, నావెల్స్ చదువుతుంటాడు. దాంట్లో ఆయన చదువుతున్న ఒక నావెల్లో ఒక హీరోయిన్ అనమాట, హీరోయిన్ బేస్డ్ బుక్ అనమాట అది. సో ఆమె కూడా అంతే, హస్బెండ్ చనిపోయిన తర్వాత షీ బికేమ్ ఏ గుడ్ లీడర్, అట్లా ఇట్లా అని చెప్పి యూ షుడ్ బి డిస్కరేజ్, నీ పిల్లల కోసమన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అట్లా అని చెప్పి. విజయవాడలో మాకు థియేటర్స్ ఉన్నాయి, నాకు కూడా షేర్ ఉంది దాంట్లో. దాన్ని నువ్వే చూసుకో, నువ్వే ఎండీగా ఉండి మీ అత్తగారిని అందరి దగ్గర ఉండి చూసుకోవచ్చు అట్లా అని ఏదో మాటలు చెప్తూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఓకే. తర్వాత మా ఆయన క్రిమేషన్ చేసేంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు కూడా భోజనం చేయలే అన్నయ్య, నిరాహార దీక్ష కంటిన్యూ చేశాడు. ఇంకా మా నాన్న అయితే షాక్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చున్నాడు చిన్నపిల్లల్లాగా. ఇంకా అప్పుడు అన్నీ అతనే మేనేజ్ చేస్తూ ఉన్నాడు. నాన్న ఉన్నా కూడా నాన్న పొజిషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేసాడు అన్న.
విజయమ్మ గారి పాత్ర ఎలా ఉంది ఆ టైంలో మీకు? అంటే ఒక వదినగా అప్పటికి మీకు మామగారి కూతురు కూడా, మేనమామ గారి కూతురు. కాదండి, విజయమ్మ గారు మీ చుట్టమే కదా? కాదు, బయటమే. కానీ నేను తను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా వదినలకి నేనంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఆయన ప్రాణం పోయినప్పుడు నేను విజయదినే ఉన్నాం హాస్పిటల్లో. ఓకే, మీ హస్బెండ్ది. అంటే తనకు బాగాలేదు అనగానే వెంటనే తను వచ్చేసింది. వస్తే ఇద్దరం కలిసి వెళ్ళాం హాస్పిటల్కి. దే బోత్ వర్ లైక్ పేరెంట్స్ టు మీ. విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు. మా వదినకి ఏంటంటే ఆడబిడ్డ సెంటిమెంట్ ఎక్కువ. ఆడబిడ్డ కంట్లో నీళ్ళు చూడకూడదు అనేది ఆమె ఉద్దేశం. సూపర్. అది ఎంతమంది వదినలకు ఉంటుంది ఈ కాలంలో? ఈ కాలంలో ఎవ్వరికి లేదండి. మా వదినలకు ఉన్నంత ప్రేమ ఈ కాలంలో ఎవ్వరికి ఉండదు. 5 మంది 5 జెమ్స్. వదినలు వచ్చిన తర్వాత వదినలు ఆ ప్రేమతో ఎక్కువ మిమ్మల్ని ఇచ్చేసారా, అదే అన్నలే ఎక్కువ చేశారా? వదినలే అండి. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా అన్నలు. ఓకే. వదినలు నన్ను నిజంగా నెత్తిన పెట్టుకున్నారు. అంటే మేబీ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చదువుకున్నానో, లేకపోతే వాళ్ళ అన్నలకి వాళ్ళ హస్బెండ్స్కి ముద్దులు చెల్లెలనో ఏమో, మరి చాలా ప్రేమగా చూసుకున్నారు. ఎంత కట్నం ఇచ్చి పంపారు రాజారెడ్డి గారు మిమ్మల్ని? అవన్నీ అడగకూడదు, మేము చెప్పకూడదు. ఏమో ఎక్కువ ఉంది అందుకనే. వాళ్ళే జమీందార్ ఫ్యామిలీ, ఇంకెందుకు పంపటం మళ్ళీ. నాకు ఇల్లు అయితే ఆయన కొనిచ్చాడు మా నాన్న. నాన్నగారు మీ భర్తగా చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చనిపోయారమ్మా? 12 years ఉన్నారు. 12 years ఉన్నారు నాన్నగారు. బట్ నాన్నగారు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు. ఒకే ఒక కూతురు కదా. అంటే అప్పటి నుంచి ఎక్కువ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అమ్మ నాన్న హైదరాబాద్లో. అన్న ఒక్క రూపాయితో వైద్యం చేయాలన్న కాన్సెప్ట్ ఎవరిది ఆ రోజుల్లో? మా నాన్నదే అండి. మా నాన్నే. హీ వాంటెడ్ ఇట్ లైక్ దట్. ఎందుకంటే హీజ్ అంటే ఎప్పుడు ఎవరికో ఇవ్వాలనే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మైనింగ్లో చాలా సంపాదిస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేశాడంటే, మా ఊర్లో స్కూల్ అదే పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించారు, డిగ్రీ కాలేజ్ కట్టించారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మా అత్తగారు ఒక మాట అన్నారు, 5 మంది పిల్లలు ఉన్నారు కదా, మీ పాపకు ఒక ఇల్లు కొన్నారు హైదరాబాద్లో, అట్లనే 5 మందికి కూడా తలా ఒక ఇల్లు కొనొచ్చు కదా అని అన్నారు హైదరాబాద్లో. అంటే మా నాన్న అన్నారు, నేను ఇతరులకు చేస్తే దేవుడు నాకు చేస్తాడమ్మా, నా పిల్లలకి చేస్తాడమ్మా అన్నారు. ఆ కాన్సెప్ట్ అదే, ఒక రూపాయి కాన్సెప్ట్ అదేనా? ఫిలాంథ్రపిస్ట్ హీ వాజ్ గ్రేట్. అంటే ఎవరు అడిగిన వాళ్ళకంటే కాదనకుండా ఇచ్చి హెల్ప్ చేసేవాడు. అసలు 1 రూపాయికి ఏమొస్తుంది నేను వైద్యం చేయడానికి? మనం చూడండి, ఊరికే నామినల్ అంతే. నామినల్ అంతే. అంతే ఇప్పటికి కూడా 1 రూపాయి డాక్టర్. ఆ కాలంలో రూపాయి అంటే ఇప్పుడు 100 రూపాయలు అనుకోవచ్చు. చాలా సంవత్సరాల కిందట కదా. బట్ ఆ కాన్సెప్ట్ అయితే ఎన్ని సంవత్సరాలు నడిచిందమ్మా? ఇప్పటికి కూడా మా హాస్పిటల్ ఎక్కువ ఛార్జ్ చేయరు. ఇప్పుడు ఆ హాస్పిటల్ అలానే ఉంది. అలాగే ఉంది. మా చిన్నాన్న ఈ మధ్య చనిపోయారు, మా నాన్న తమ్ముడు, ఆయన చూసుకునేవాడు ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు మేనేజ్మెంట్ చేస్తున్నారు నాకు సరిగ్గా తెలియదండి. స్పెషలైజేషన్ ఏంటి రాజశేఖర రెడ్డి గారు? ఎంఎస్లో? ఎంఎస్ చేయలేదు, ఎంబీబీఎస్. హీ వాజ్ అన్ ఆల్రౌండర్. హీ వాజ్ ఎ గుడ్ సర్జన్. మా మేనత్త డాక్టరు, ఆమె దగ్గర ట్రైనింగ్ అవుతున్నప్పుడు చెప్పేదన్నమాట, ఆ కాలంలో ఎంబీబీఎస్ వాళ్ళే ఆల్రౌండర్స్గా ఉండేవాళ్ళు. అన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు మంచిగా చేసేవాళ్ళు. అన్న హస్తవాసి మంచిదాన్ని నేను కూడా విన్నాను, చాలా మంది చెప్తూ ఉంటారు. హీ వాజ్ ఎ గుడ్ సర్జన్ ఆల్సో. చూడండి, రాయలసీమలో 1 రూపాయి డాక్టర్ అండ్ మంచి హస్తవాస్తున్న డాక్టర్, తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి ఇవన్నీ. అంత దేవుడి కృప అండి. మా తాతగారు, మా నాన్న వైఎస్ వెంకటరెడ్డి అని ఆయన, అంటే వెంకటేశ్వర భక్తుడు. కానీ కొంతమంది క్రిస్టియన్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యేసుప్రభు మార్గంలో నిజమైన సంతోషం ఉందని తెలుసుకొని ఆ మార్గంలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డాడు. వాళ్ళ ఊరి నుంచి తరిమేయాలనుకున్నారు, అట్లాంటివన్నీ. తర్వాత పులివెందులు చేరుకున్నాడు. ఆయన చేసిన పని వల్ల, ఆయన చూపించిన విధేయత వల్ల దేవుడు బ్లెస్ చేశాడు మా ఫ్యామిలీని అని నేను అనుకుంటాను. మేము అట్లాగే చెప్తూ ఉంటాము. అది కూడా కాకుండా ఆ టైంలో మా నాన్నమ్మ గర్భంలో ఉన్నాడు. అందుకనే స్పెషల్ బ్లెస్సింగ్స్ టు మై ఫాదర్. ఓకే. ఆ 10 మంది మా తాతయ్యకి సంతానము. ఆ 10 మందిలో నాన్న చాలా స్పెషల్గా బ్లెస్ అయ్యారు.
అందుకనే ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్తే చిన్నపిల్లలు సైతం రాయలసీమ అంటే రాజారెడ్డి గారి పేరే చెప్తాం ఫస్ట్ మనం. అంతలా గుర్తుండిపోయే ఒక అది చెప్పాలి ఆ ఫోటో మనకి. ఆయన డిసిప్లిన్ బాగా చేసేవాడు ఊర్లో కూడా, మమ్మల్నే కాకుండా. ఒకసారి ఒక అల్లరి పిల్లోడు ఒక అమ్మాయిని రోడ్డు మధ్యలో ముద్దు పెట్టుకున్నాడంట. వెంటనే నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పంగానే ఆ పిల్లోడికి గుండు కొట్టి గాడిద మీద సవారీ చేసి, ఇట్లా ఎప్పుడన్నా ఎవరైనా చేస్తే ఇట్లనే జరుగుతుంది అని హెచ్చరించాడనమాట యంగ్స్టర్స్కి అందరికీ. అట్లా ఉండేది మా ఊరప్పుడు. దాన్ని వికృతంగా చెప్తారనుకోండి, రౌడీజం అట్లా అని. హీ వాజ్ నెవర్ ఎ రౌడీ అండి. నిజంగా నేను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి యాక్చువల్గా నేను అడగకూడదు అనుకున్నాను. రాయలసీమ అంటేనే అంటే నాట్ ఓన్లీ నాన్నగారు అండి, రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుంది, నరుక్కోటాలు ఎక్కువ, ఎప్పుడు చూసినా బాంబులు శబ్దాలు ఎక్కువ వినపడతాయి. రాయలసీమ వైపు వెళ్ళాలంటేనే భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ రాయలసీమ వైపు పిల్లలను చేసుకోవాలంటేనే భయపడతారు. మాత్రం ఆ భయం ఉన్నింది. అయితే దగ్గరగా వాళ్ళని చూస్తే కానీ వాళ్ళ నేచర్ తెలియదండి మాకు. మా ఆయనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రెండ్, చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన మాట ఏంటంటే, మీ ఫ్యామిలీ అంటే అందరు భయపడతారు, ఆఫీసర్లు కానీ ఇంకా ఎవరైనా కూడా అధికారులుగా పాలించే వాళ్ళు కానీ మీకు దగ్గర అయ్యే కొద్దీ మీ నేచర్ మాకు తెలిసింది, మీ అంత కైండ్ వాళ్ళు ఎవరు ఉండరు అని అన్నారనమాట. సో అంటే రాజారెడ్డి గారు అంటే అంత భయమే ఉండదు అనమాట. మనం బయట పుట్టించిన పుకార్లు ఏవైతే అంతే. ఆయన చాలా మంచిగుంటాడు, చాలా ప్రేమ అందరంటే. సో అట్లా ఎన్ని సంవత్సరాలు చేశారమ్మా రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా అక్కడ? 1 year అంతే. తర్వాత ఇంకా పాలిటిక్స్కి వచ్చినా కూడా అప్పుడప్పుడు పోయి చూసేవాళ్ళు హాస్పిటల్. నాన్నగారు కానీ మీరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అనుకున్నారా? లీడర్ అనుకున్నాం కానీ చీఫ్ మినిస్టర్ లెవెల్కి పోతారని పెద్దగా. నాన్నకు మాత్రం ఆ గమ్యం ఉన్నింది, మై సన్ షుడ్ బికమ్ ద సీఎం అని. సూపర్. ఎప్పుడు నాన్నకి ఎప్పుడుంది ఇది? ఎమ్మెల్యే అయినప్పటి నుంచే. మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సీఎంగా ఆయన అంత దూరం వచ్చారు అంటే ఆయన నిలబెట్టిన ధైర్యం అంటే ఏం చెప్తారు మీరు? డిపెండింగ్ అపాన్ గాడ్ అండి, విచ్ మెనీ పీపుల్ డోంట్ బిలీవ్. పర్సనల్లీ ఐ సా దెమ్. ఇద్దరు అన్న వదిన ఇద్దరు కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థన చేసేవాళ్ళు కలిసి, తప్పనిసరిగా ప్రతిరోజు మన స్టేట్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు. అందుకని మన స్టేట్ అంత బ్లెస్డ్గా ఉన్నింది. ఓకే. ఒకరోజు ఒక ఇన్సిడెన్స్, హుస్సేన్ సాగర్లో నీళ్ళు ట్యాంక్ బండ్ పొంగిపోతుంది, గేట్స్ వదిలేయాలా అనే పరిస్థితి అనమాట. బాగా వర్షాలు వస్తున్నాయి. అప్పుడు అరౌండ్ 12-12:30 అట్లా ఇంకా ఒక అరగంట సేపు వర్షం వస్తే అదంతా మునిగిపోతుంది అని చెప్పి మెసేజ్ వచ్చింది సెక్రటేరియట్ నుంచి. వెంటనే వదినని లేపి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. అప్పుడు ఆగిపోయిందండి వర్షం. నెక్స్ట్ డే సండే అయ్యింది. సండే వదిన చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పింది. అట్లా జరుగుతూ ఉన్నాయి. బైబిల్లో ఒక మాట ఉంది, రాజ్యాన్ని పాలించేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ రాజ్యము బాగా ఫలిస్తుంది అని. ఆ విధంగానే జరిగింది. అంటే దేవుని నమ్మటం తప్పేం కాదు, అందరు దేవుళ్ళు సమానం అని చెప్తూ ఉంటారు కూడా కొంతమంది. కానీ ఒకానొక టైంలో విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని కూడా ప్రచారానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అవాకులు చవాకులు పేరారు ప్రతిపక్షాలు. కానీ పర్సనల్గా ఎప్పుడు ఆమె పాపం ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా, ఎందుకంటే ఇంటి నుంచి బయటికి రాలేదు. రాజశేఖర రెడ్డి గారి కళ్ళతోనే ఆమె లోకాన్ని చూసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ బుక్ చూస్తున్నప్పుడు కూడా చదువుతున్నప్పుడు కూడా మనకు కూడా నిజంగా అనిపించింది, ఇలాంటి గృహిణులు కూడా ఉంటారా అనిపించే విధంగా ఉంది ఆ బుక్. అమ్మ ఆమె ఎప్పుడన్నా పర్సనల్గా ఫీల్ అవుతారా, సీఎం భార్యగా సీఎం తల్లిగా పక్కన పెడితే ఒక హ్యూమన్ బీయింగ్గా ఆమె ఎప్పుడన్నా? ఆమె ఆ పాతకాలంలో పతివ్రతలు అంటారు చూడండి, ఆ టైప్ అన్నమాట. ఆమె జీవితం అంతా తన భర్త పిల్లలు అంటే వాళ్ళు లేకుంటే లోకమే లేదు అనుకునే పరిస్థితిలో ఉన్నింది. అన్న చనిపోయినాక దే వాజ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హర్. బట్ తను ఎట్లా అంటే అన్న తనతోనే ఉన్నాడు అన్న ఫీలింగ్తోనే ఉంది ఇప్పటికి కూడా. దానిలో నుంచి అయితే బయటికి రాలేదు. ఎలా అనిపించింది నాన్నగారు తర్వాత అన్న తర్వాత వివేకానంద రెడ్డి అన్న వరుసగా ఒక్కొక్క మేజర్ పిల్లర్స్ని ఇంటి నుంచి అలా కోల్పోతున్నాం? ఒక్కసారిగా ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న మేజర్ పిల్లర్స్ లేకపోతే
మిగతా ఫ్యామిలీకి కూడా కొంచెం తీరని వెళ్తుంటుందమ్మా ఎక్కడైనా కానీ. వెలితి మాత్రం తప్పనిసరిగా ఉంటుందండి. కానీ ఆ వెలితిని పూరించే దేవుడు మాతో ఉన్నాడు. ఆ ధైర్యంతోనే జగన్ కానీ మేమందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాం. దేవుడు లేకుంటే ఒక్క నిమిషం ఉండలేమండి. ఇంత సఫరింగ్స్ అన్న చనిపోయిన తర్వాత జగన్ సఫర్ అవుతుంటే మేము భరించలేకపోయేవాళ్ళం. ఏ మనిషి ఏ ఫ్యామిలీలోనైనా ఫ్యామిలీ పెద్ద పోతే లోటే కదండి. ఫస్ట్ ఆ న్యూస్ వినగానే ఏంటమ్మా అసలుకి ఎలా అయిపోయింది ఫ్యామిలీ? ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, రియాక్షన్ ఏంటి అసలు? వీ డిడ్ంట్ బిలీవ్ దట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్. అంటే హెలికాప్టర్ మిస్ అయింది అని చెప్పంగానే వదిన ఇంట్లోనే ఉంది. ఆ రోజు మేము మామూలుగా వీక్లీ మీట్ అనమాట, ప్రేయర్ మీట్. ప్రేయర్ అయితే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తేనే మా అబ్బాయి చెప్పాడు హెలికాప్టర్ మిస్ అయిందంటే మమ్మీ అంటే, ఏదైనా ఈ న్యూస్ వదిన దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ తను అప్సెట్ అవుతుంది, నేను వెళ్తానని చెప్పి నేను వెంటనే వెళ్ళిపోయినా. అప్పటి నుంచి ప్రేయర్ రూమ్ వదలలేదు, ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతున్నారు. న్యూస్లు చూసే వాళ్ళు చూస్తున్నారు కానీ ఎవరు నెగిటివ్ న్యూస్ చెప్పద్దు అని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, వీ డోంట్ వాంట్ టు టాక్ నెగిటివ్ అని. అంటే ఆయన ఎన్సీసీలో బాగా ట్రైన్ అయ్యి ఉన్నాడు. అందుకని ఏ అడవిలో ఉన్నా కూడా హిల్ బీ ఓకే అని ఇంకా ఏమేమో ఇమాజిన్ చేసుకుంటా ఉన్నాం. షుగర్ పేషెంట్ ఉన్నాడు వాళ్ళల్లో ఒక ఆయన, ఉండే ఫుడ్ అంతా ఆయనకు పెడతారు, ఇట్లా అనుకుంటా ఉన్నాం అనమాట. సడన్గా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి బాడీ తీసుకొచ్చినప్పటి వరకు మేము బిలీవ్ చేయలే. ఇంకా వదిన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఏమమ్మా నాకెట్లా ధైర్యం వచ్చిందంటే అప్పటికే నేను దేవుని మార్గంలో ఉన్నాను, అప్పటికే ప్రీచర్ అయ్యి ఉన్నాను. నాతో మాట్లాడిన లాస్ట్ మాట, పాప నువ్వు ప్రీచర్గా ఉండడం నాకు సంతోషమే, కానీ నీ చుట్టూ ఉండే వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండమ్మా అని చెప్పాడు. దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు, తర్వాత తెలిసింది. అదే లాస్ట్గా నాతో మాట్లాడడం. ఆమె సంధాయించేది మాకు ఎవరికి చేతగాల. దాదాపు 1 నెల రోజులు మేమందరం ఊరికే పోయి కూర్చునే వాళ్ళం అంతే. వీఆర్ దేర్ ఫర్ యూ అన్న ఫీలింగ్ ఆమెకి రావడానికి. రాలేదు కదా ఆమెకి. అంటే తన భర్త తన దగ్గరే ఉన్నాడన్న ఫీలింగ్ ఉన్నప్పుడు షీ హార్డ్లీ ఫీల్స్ లోన్లీ. తను కూడా బుక్స్ రాసుకుంటా, బైబిల్ చదువుకుంటూ అట్లా ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటుంది. తను ఎప్పుడు కూడా రాసుకునేది అలవాటు ఎక్కువ ఉన్నింది. అప్పుడు అన్న చనిపోయిన తర్వాత నేను సజెస్ట్ చేశాను అనమాట, వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ ద నోట్ బుక్స్ యూ గెట్ ఇట్ ప్రింటెడ్ అని. ఆ విధంగా చెప్పినందుకు ఆమె రాయడం మొదలుపెట్టింది. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బుక్స్ రాసింది. ఆయన చనిపోయిన తర్వాత కోలుకోని దెబ్బలు ఈ కుటుంబానికి, ఎవరినైనా కదిలించాము అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన కుటుంబానికి వచ్చిన బాధలు, కన్నీళ్ళు ఇంకొక కుటుంబానికి రాకూడదేమో అనే అంత విధంగా బాధపడ్డారు. కానీ ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి లైవ్లో ఎలా ఫీల్ అయ్యారు? భారతమ్మ కావచ్చు, షర్మిలమ్మ కావచ్చు, జగన్ గారు కావచ్చు. మా ఇంట్లో అందరికీ ఒక బైబిల్ వర్స్ గుర్తొస్తుందండి ఎప్పుడు కూడా. రోమన్స్ 8:28లో ఏం రాసి ఉంటుందంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. అందుకనే ఏం జరిగినా కూడా ఇట్స్ ఎ టెస్టింగ్ పీరియడ్ కాబట్టి ఈ పరీక్షలో మేము గెలిస్తే తప్పనిసరిగా ఉన్నత స్థలానికి వెళ్తాము అన్న ఫీలింగ్ అనమాట. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ నోస్, సో హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక్క మాట అనుకున్నారు. ఇప్పుడు జగన్ని మోసం చేసేవాళ్ళు అట్లంతా ఉంటే మంచిదేలే ఫిల్టర్ అవుతున్నారు అనే మాట. అట్లాంటి మాటలు వదిన దగ్గర వినాలే, ఎంత మంచిగా చెప్తుందో. అసలు ఫీల్ అవ్వరు. జరగని, దేవుడు పరీక్షిస్తున్నాడు, ఏం నేర్పించాలనుకుంటున్నాడో అంటది. చిన్న చిన్న దెబ్బలు కాదు, పెద్ద పెద్ద దెబ్బలు. మళ్ళీ అన్న చనిపోవటం, మేనల్లుడు జైలుకి వెళ్ళటం, 3 ఆడవాళ్ళని నిజంగా కొంచెం కూడా కనికరం లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టడం, దట్ వాజ్ అసలు మర్చిపోలేని ఒక దృశ్యకావ్యం అది ఉందంటే భారతమ్మ, షర్మిలమ్మ, విజయమ్మ గారు ఫుట్పాత్ పైన కూర్చోవటం. దేవుడా మా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వు అని ప్రార్థన చేశాను. ఎనిమీస్కు మంచి మనసు ఇవ్వమని ప్రార్థన చేశాను. దే షుడ్ బి ఎనీ ఎనిమీస్ ఫర్ మై ఫ్యామిలీ అని. ఇంకా అంతకంటే
అది అయిపోగానే మళ్ళీ వెంటనే వివేకానంద గారు చనిపోవటం. జగన్ గారి కన్నీళ్ళు ఎండిపోయాయమ్మా అసలుకి. అంతే కదా, అన్ని సంవత్సరాలు ఏడుస్తూనే ఉంటారా? అంటే మనసులో ఎంత బాధపడినారో బయటికి చూపించకూడదు కదా. పాలిటీషియన్ ఈజ్ ఆల్వేస్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. దే కాంట్ గెట్ దేర్ ఫీలింగ్స్ అవుట్ ఎట్ ఆల్. ఓకే, ఇట్స్ ఎ క్యారెక్టర్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. ప్రజలు మళ్ళీ కుంగిపోతారు. కుంగిపోతారు. బట్ అనుకుంటారు ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పర్సనల్గా మీట్ అయినప్పుడు, ఒక్క పిల్లర్ ఇంతమందిని. అంతే కదా, ఒక్క మనిషి మా ఫ్యామిలీనే కాకుండా మా రాష్ట్రాన్ని మార్చినాడు అనే అంటే అంత గొప్ప మనిషి మన ఇంట్లో ఉండడం, వీ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. సూపర్, దట్ వాజ్ సూపర్. సీఎం గారికి ఒకే ఒక్క మేనత్త చెప్తుంటారు కదా అంతా. ఆ రోజు జగన్ సీఎం అయిన రోజున ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి, యా యు ఆర్ ద ఓన్లీ మేనత్త ఫర్ జగన్ నో అని అన్నాడు. ఆ మాట అన్న కొంతసేపటికే ఇంటర్వ్యూ ఉండింది. ఓకే మేనత్త అని అన్నాను, ఇంకా అది అట్లనే స్ప్రెడ్ అవుతా. ఒకే చెల్లెలు ఒకే మేనత్త. అందరికి రాదు, ఇది కూడా అదృష్టం, మీకే వచ్చింది. అమ్మా, ఆ 10 years అసలు నిజంగా ఏంటి అంత సంకల్పం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ తొనకలేదు బెనకలేదు, ముఖ్యమంత్రి అయ్యే ముందు ఎక్కడ తొనకలేదు బెనకలేదు, 67 వాళ్ళ అమ్మ చెప్పిన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తాడండి. ఎక్కడ తొనకలేదు బెనకలేదు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలే తను చెప్తాడు అంతే. గాడ్ ఈస్ గివింగ్ మీ స్ట్రెంగ్త్, ఇట్స్ ఎ టెస్టింగ్ పీరియడ్ ఇన్ మై లైఫ్, హీ వాంట్స్ మీ టు లెర్న్ సో మెనీ థింగ్స్, ఐ విల్ జస్ట్ అలౌ హిమ్ టు టీచ్ మీ. ఎక్కడ శత్రువుల్ని ఉద్దేశించి మాట్లాడరు. ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, అన్న చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో అందరు కూడా బాగా మాటలు తగ్గించేశారండి. అంటే ఏం మాట్లాడితే ఏం మిస్ఇంటర్ప్రిట్ చేస్తారో అన్నట్టుగా. ఓకే, ఓపెన్గా ఎవరితో ఎవరూ మాట్లాడరు చెప్పాలంటే. వాళ్ళ మనసులో ఏమున్నాయో దేవుడికి మాత్రమే చెప్పుకుంటాం. అది అన్న చనిపోయిన తర్వాత అలవాటైంది. జగన్ గారు ఎలా ఉంటారమ్మా ఫ్యామిలీతో ముఖ్యంగా? అంటే అన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ఉండిపోయారు కదా, ఎప్పుడైనా అనుకుంటారా జగన్ స్పెండ్ చేయలేకపోతున్నారు టైం ఫ్యామిలీతో మాతో? జగన్ అనుకోడు కానీ మేమే అనుకుంటాం. ఇంత చిన్న వయసులో ఒక సినిమా కానీ ఒక రెస్టారెంట్కి పోయి ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటి ఏమీ లేవు ఆ బిడ్డ జీవితంలో. దేవుని దయ వల్ల మంచి భార్య దొరికింది, అట్లా గొనిగే మనిషి కాదు. షీ అండర్స్టాండ్స్. అందుకని అదే రెగ్యులర్ యంగ్స్టర్స్కి ఉండే లైఫ్ లేదే అని నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. కంప్లీట్గా ఆయన 32-33 సంవత్సరాలకే వచ్చేసారు. ఇంక ఇప్పటికీ ఇంకా ఇంత 24/7 ప్రజలు ఇంకంతే. అంతే. భారతమ్మ ఎక్కడమో బయటమా లేకపోతే మీ ఫ్యామిలీ? మా కజిన్ కూతురు, మా పెదనాన్న కూతురు. ఆ ఒప్పందం అవుద్ది రాజశేఖర రెడ్డి గారి ఇలాంటి అమ్మాయిని చేసుకుంటేనే మంచిది అందరూ కలిసే డిసైడ్ చేసుకున్నారండి. అంటే అన్న అక్కతో చాలా క్లోజ్, ఎందుకంటే ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆమెకి డాక్టర్ గుల్బర్గాలో. తన సీట్ కోసం పోయినప్పుడు అక్కకు కూడా సీట్ తీసుకొచ్చాడు అనమాట. ఓకే, అంటే భారతమ్మ వాళ్ళ అమ్మ మా అన్నకు అక్క. ఓకే, మా పెదనాన్న కూతురు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, ఎంబీబీఎస్. అలా కుదుర్చుకున్న సంబంధం. అప్పుడే కుదుర్చుకోలేదు, తర్వాత ఐ డోంట్ నో ఎందుకు అంటే చేసుకుంటామన్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు అంతే. ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారే చేసుకున్నారు. పులివెందుల్లోనే పెళ్ళి. ఇప్పటికీ అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి ఆ పెళ్లి ఫోటోలు అక్కడక్కడ. అదే టైంలో వివేకమన్న కూతురు కూడా ఇద్దరికి ఒకేసారి పెళ్ళి అయింది. డాక్టర్ కదా తను. ఇక్కడ హైదరాబాద్లోనే అపోలోలో చేస్తున్నారు. ఇంకా ఫ్యామిలీలోకి వచ్చేసరికి మీరు ముఖ్యంగా బాగా ఇష్టపడే మేనల్లుడు ఎవరు, మేనకోడలు ఎవరు? ఇంతమంది అన్నలు ఉన్నారు కదా, మంచు ఫ్యామిలీకి కూడా ఒక మేనకోడలు వెళ్ళింది, వైరానిక. నేను పర్టికులర్గా ఏం అట్లా అనుకోనండి, అందరూ సమానమే. కానీ సునీల్ జగన్ వాళ్ళిద్దరు ఫస్ట్ చిల్డ్రన్ ఇన్ మై హౌస్. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు నేను ఎత్తుకొని తిరిగాను. ఆ టైంలో నాకు కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3-4 months ఇంట్లోనే ఉన్నాను. ఓకే, చాలా మురిపెంగా ఎత్తుకునేదాన్ని అనమాట జగన్ గారిని. సునీల్ అంటే పెద్దన్నయ్య కొడుకు. వాళ్ళిద్దరికి 21 days డిఫరెన్స్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగిన మేనత్త కాబట్టి మాకు బాగా ఇష్టమైన
మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేంటో మేము చూస్తున్నాం. అసలు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? తిండి తినే దగ్గర బాగా ట్రబుల్ చేసేవాడండి. ఓకే. అస్సలు ఇష్టం ఉండేది కాదు, వాళ్ళ అమ్మ ఫోర్స్ ఫీడింగ్ చేసేదన్నమాట. అదొక్కటే ప్రాబ్లమాటిక్గా ఉండేవాడు, మిగతా అన్నీ ఇట్లా ఏం లేదు. ఎస్, ఫుడ్ తినేటప్పుడు ప్రాబ్లమాటిక్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను అంతగా చూడలేదండి, కానీ హీ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లం. కాలేజ్ టైంలో ఎప్పుడు కంప్లైంట్స్ ఏం వినలేదండి. లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడి నుంచే వచ్చాయంటుంటారు అంతా. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, కానీ ఏంటో నా లైఫ్ వేరుగా వాళ్ళ ఎక్కువ కలిసేవాళ్ళం కాదు. అంటే పిల్లల గురించి కంప్లైంట్ చేసే అంత ఏమీ లేదు వాళ్ళలో. పెద్ద అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి? మా నాన్న దగ్గర నుంచి అని నేను అనుకుంటాను. ప్రజెంట్ ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఎక్కువ షర్మిల గారిని పాపం అంటా మేము చూసాం. బట్ మిమ్మల్ని కూడా ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ పాప అనే పిలుస్తారంట. మేము అది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిందా? మా ఇంట్లో అక్కడ అట్లా పిలిచేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో మాత్రమే పాప అని పిలుస్తారు షర్మిలను. మా ఇంట్లోనే నన్ను పిలుస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపని పిలుస్తారు. ఫైనల్గా అన్నా చెల్లెల మధ్య సంబంధం, అన్నా చెల్లెలు ఎలా ఉంటారు షర్మిల గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు? చాలా ప్రేమగా ఉంటారండి. ఈ మీడియాలో వచ్చే న్యూస్ అంతా అబద్ధాలే అండి. వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి నాన్న ఫిగర్నే చూసుకుంది షర్మిల జగన్లో. జగన్ కూడా అలాగే చేశాడు, అలాగే వాళ్ళ అమ్మకు కూడా ప్రామిస్ చేశాడు, నా కూతుర్లతో పాటు షర్మిల కూడా నా కూతురే అని. దట్ వాస్ సూపర్. నాన్న పోయిన తర్వాత అట్లే చూసుకుంటాడండి. ఇప్పటికైనా తన ప్రేమ ఏమాత్రం తగ్గదు, ఎప్పటికీ అలాగే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఎక్కువగా పాపకే వచ్చాయి అంటుంటారు, అంతా నిజమా? అది షర్మిల గారికే వచ్చాయి అంటుంటారు. ఆ చేయి తిప్పే విధానంలో ఉండొచ్చు, కానీ పేరెంట్స్ దగ్గరే పెరిగారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ లక్షణాలన్నీ వచ్చినాయి. ఎక్కువ షర్మిల గారి కంటే మీరు ఓకే అంటారా? ఇద్దరికీ వచ్చినాయండి. ఇద్దరు గుడ్ లీడర్సే. ఓకే. సో రాజకీయాల గురించి నేనైతే అడగదలుచుకోలేదు కాబట్టి, షర్మిల గారు ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఎక్కడ చూసినా కానీ వైఎస్ఆర్సీపీ అనేది తెలంగాణలో ముఖ్యంగా బలపడాలి అంటే రాజశేఖర రెడ్డి గారి ఓటింగ్ ఇంకా చాలా ఉంది ఇక్కడ. రాజశేఖర రెడ్డిని ప్రేమించే తెలంగాణ ప్రజలు కూడా చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. అది మనకు కనపడింది లోటస్ పాండ్ దగ్గర కూడా. షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మీ ఫీలింగ్ ఏంటమ్మా? wherever she God places her, she'll be a very good leader. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారా మీరు? Let's wait and see. సో విమలమ్మ గారు, సో మీతో పాటు ఇప్పుడు భారతమ్మ జాయిన్ అయ్యేసరికి చాలా బాగుంది ఫ్రేమ్. సో భారతమ్మ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నయ్య జాజిరెడ్డి గారి సతీమణి. చాలామంది బయట రాజకీయ నాయకులు కానీ బయట మన వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్స్ అని చెప్తుంటారు. నిజమేనా అసలు అది? కాదండి, దే వర్ ఇన్ తిరుపతి అట్ ద సేమ్ టైం అంతే. ఆయన కాలేజ్లో ఉండేవారు, ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివారు అనుకుంటా, నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు. కానీ అన్నేమో హౌస్ సర్జన్ చేసేవాడు. మెడిసిన్ అయిపోయి గుల్బర్గాలో మెడిసిన్ చేశాక తిరుపతిలో హౌస్మెన్షిప్ చేస్తానికి పోయినారు. సో ఎంతో ప్రేమించే ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత కుటుంబం చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టాలలో కూడా భారతమ్మ ఎప్పుడు తన వంతు తాను ఎప్పుడు ఉంటూనే ఉన్నారు. అక్కడ మాకు కనపడుతూనే ఉన్నారు భారతమ్మ గారు ప్రత్యక్షంగా. అండ్ విమలమ్మ గారు మీరు కనపడుతున్నారు. సో ఏ మ్యాన్ బిహైండ్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఒక ఉమెన్ ఉండాలి అంటారు. కానీ ఇక్కడ చాలామంది ఉమెన్స్ ఉన్నారు జగన్ గారికి వెనక. విజయమ్మ గారు కావచ్చు, షర్మిలమ్మ గారు కావచ్చు, వైఎస్ భారతి గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇక్కడ వైఎస్ భారతిరెడ్డి గారు కావచ్చు. ఇంతమంది ఆడవాళ్ళు ఒక కుటుంబానికి సపోర్ట్గా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కీలకమైన పదవి చేపట్టారు అంటే ఎంతోమంది కృషి చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటమ్మా? చాలా గర్వంగా ఉంది. త్వరగానే బాబు రాజశేఖర రెడ్డి గారికి 30 years పైన పట్టింది ఆ పొజిషన్లోకి రావటానికి. అదే జగన్ బాబుకి అయితే అంత టైం పట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి వెళ్ళాడు. ఆయన చేసిన మంచి పనులను బట్టి, సంక్షేమ పథకాలను బట్టి అవన్నీ కూడా
జగన్ బాబు కూడా చాలా పట్టుదల ఉండేది. పాదయాత్ర తర్వాత ఆయన చాలా పేద ప్రజల దగ్గరికి పోయినారు కాబట్టి వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళ బాధలు అన్నీ కూడా బాబు కళ్ళతో చూశాడు. కాబట్టి ఆయన కూడా వాళ్ళ నాన్న ఫోటో ప్రతి ఒక్క ఇంట్లో చూడటం జరిగింది. కాబట్టి వాళ్ళ నాన్న కంటే ఇంకా ఎక్కువ చేయాలనే తపన బాబులో మొదలైంది. అప్పటి నుంచి ముందు నుంచి ఉంది కానీ అప్పటి నుంచి ఇంకా ఎక్కువ బాబులో వచ్చేసింది ఆ పట్టుదల. నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి, నేను ఇంకా బాగా చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలి ఉద్దేశంతో పట్టుదలగా పోరాడినాడు. చివరికి మేము గర్వించదగ్గ విజయంతో మేము బయట ఎంతమంది అడ్డొచ్చినా ఎంతమంది శత్రువులు వచ్చినా మా దేవుడు మాకు అండగా ఉన్నాడు. బాబును అది ఘన విజయంతో, చాలా ఘన విజయం, ఎవరికి రాని విజయము బాబుకి ఇచ్చినాడు దేవుడు. దానికి మేమంతా వీఆర్ ఆల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ జగన్ బాబు. సో రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఇంకొక 50 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే విధంగా చేశారు 5 సంవత్సరాలు. ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఆయన నిలబెట్టింది అనుకోవచ్చు. రెండోసారి ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు కలిసి వచ్చినా ఒకే ఒక్కడు అనే ఒక్క పదం ఆయనకు మాత్రమే వరించింది ఆ టైంలో మళ్ళీ. కానీ దేవుడు నిజంగా మంచి వాళ్ళని ఎప్పుడు ముందే తీసుకెళ్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేకుండా తీసుకెళ్ళిపోయారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాలలోనే దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే అంత సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నప్పుడు, ప్రజలు చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు ఒక ఫ్యామిలీ మెంబర్స్గా? చాలా గర్వంగా ఉంటుంది. అందులో ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో కూడా చాలా ఘన విజయమే ఇచ్చినాడు. ప్రజల తీర్పు పట్ల ఉంది జగన్ బాబు పట్ల. పేద ప్రజల పట్ల ప్రేమ ఆయన అట్లా నడిపిస్తుంది. ఆయనకున్న పట్టుదలే ఆయన విజయానికి దోహదపడుతున్నాయని మేము అనుకుంటున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక అత్తగా, ఒక పెద్దమ్మగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇదే మాదిరిగా వాళ్ళ నాన్న ఇట్లా చేసి, ఏ విధంగా చేసి ప్రజల్లో ఇప్పటికీ జరగని స్థాయిలో ఆయన ఉన్నారంటే నిజంగా ఆయన చేసిన మంచి సంక్షేమ పథకాలే. కాబట్టి బాబు కూడా అంతకంటే ఇంకా గొప్ప స్థాయిలో ప్రజల హృదయాల్లో ఉండాలని మేము ఎప్పటికీ కోరుకుంటాం. సూపర్. నిజంగా మీ ఇద్దరికి చేతులు వంచి, శిరస్సు వంచి, చేతులు జోడించి నమస్కరించుకుంటున్నానమ్మా. అడగగానే కాదు అనకుండా మా ఇంటి వాడు ఇవ్వాలని చెప్పి నాకు నిజంగా కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి ఇంతసేపు ఓపికగా కూర్చున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ విమలమ్మ, భారతమ్మ. థ్యాంక్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్.